జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నయని రెచ్చిపోతుంది వల్లభ. మరేం చేద్దాం మమ్మీ? విశాల్ని అలా చేయగలిగాం. తిరిగి ఇంతకు ముందులా చేయాలంటే ఎలా అనేది మనకే తెలీదు. నయనికేం తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా, ఆ విషయం మనకి తెలిసినా మనం ఊరికే ఉండం కదా మమ్మీ. కరెక్ట్. చూద్దాం రేపేం చేయబోతోందో. నైని, బాబుగారు, బాబుగారు. నైని, నన్ను ఆ రూపంలో చూసి గాయత్రి ఏడుస్తోంది. 3 నిమిషాలు కనిపించినా సరే 2 నిమిషాలైనా ఎత్తుకుంటాను. 1 నిమిషం అయినా ముద్దాడతానని నేను కోరుకోగానే విభూది రేఖలు నా నుదుటన పెట్టావు. అవును బాబుగారు, మిమ్మల్ని ఇలా చూడగానే గాయత్రి ఇంకా మొండికెయ్యాలని చూస్తుంది. రామ్మా, రా. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నను గుర్తుపట్టలేక ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో అని బెంగ పెట్టేసుకున్నావా? మీరిలా అయినప్పటి నుండి పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారు బాబుగారు. త్వరగా శాప విమోచనం కలిగించే మార్గాన్ని చూడాలి. లేదంటే నిస్సహాయాలు చేసి ఇబ్బందులకి గురి చేసేలా ఉన్నారు. అవునాయని, నేను కోరుకునేది కూడా అదే. అలా ఉంటే నీకు నేను తోడ్పాటు అందించలేను. నీకు అండగా నిలబడాలన్నా నేను నాలా ఉండాలి. నిజమే బాబుగారు. విశాలాక్షమ్మ తల్లి దయతో ఈ పరిస్థితి నుంచి బయటపడతామన్న నమ్మకం నాకుంది. నైని, ఇంకొక్క నిమిషమే ఉంది. మీరెత్తుకోగానే గాయత్రి ఏడుపు మానేసింది చూసారా? అయితే నాకొక సందేహం బాబుగారు. మీరిలా వస్తే కేవలం మనకు మన బిడ్డలకు మాత్రమే మీరు కనిపిస్తారు కదా? అవును. మరి మీరు గాయత్రిని ఎలా ఎత్తుకోగలిగారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.